ఇందిరాగాంధీని ఇద్దరు బాడీగార్డ్స్ షూట్ చేసి ఎందుకు చంపారు? పంజాబ్లో సిక్కు మతానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సిక్కు మతానికి చెందిన బ్రిందన్వాలే అనే వ్యక్తి హిందువులను చంపుతున్నాడు. కారణం సిక్కులకి ఖలిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని గవర్నమెంట్ని డిమాండ్ చేశాడు. బ్రిందన్వాలేకి భయపడి చాలామంది హిందువులు పక్క రాష్ట్రాలకు వెళ్లారు. పోలీసులు ఎలాగైనా బ్రిందన్వాలేని పట్టుకోవాలనుకున్నారు. బట్ అతను తెలివిగా గోల్డెన్ టెంపుల్లో దాక్కున్నాడు. గోల్డెన్ టెంపుల్ అనేది సిక్కులకి పవిత్రమైన స్థలం. పోలీసులకి అలో ఉండదు. అక్కడ రక్తపాతం చేస్తే సిక్కుల సెంటిమెంట్ని హర్ట్ చేసినట్టు అవుతుంది. సో పోలీసులు కూడా వెళ్ళలేకపోయారు. బ్రిందన్వాలేకి వ్యతిరేకంగా ఎవరైనా పత్రికల్లో రాస్తే తన మనుషులతో చంపించేవాడు. సిక్కు మతానికి చెందిన ప్రతి ఒక్కడు కనీసం 32 మంది హిందువులను చంపాలని పబ్లిక్గా అనౌన్స్ చేశాడు. తనకు కావాల్సిన వెపన్స్ని పాకిస్తాన్తో చేతులు కలిపి తెప్పించుకుని గోల్డెన్ టెంపుల్లో దాచేవాడు. జూన్ 1వ తేదీన ఒక్కరోజు 23 హిందువులని బ్రిందన్వాలే చంపేశాడు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు చేసేదేమీ లేక గోల్డెన్ టెంపుల్కి మిలిటరీని పంపింది. అప్పుడు ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ బ్లూ స్టార్ని లాంచ్ చేసింది. ఈ ఆపరేషన్ టార్గెట్ ఒక్కటే, గోల్డెన్ టెంపుల్లో ఉన్న బ్రిందన్వాలేని అక్కడ స్టాక్ చేసుకున్న వెపన్స్ని బయటకు తీసుకురావడం. జూన్ 5వ తేదీన గోల్డెన్ టెంపుల్ని ఇండియన్ ఆర్మీ చుట్టుముట్టింది. బ్రిందన్వాలేని సరెండర్ అవ్వమని లౌడ్ స్పీకర్లో అనౌన్స్ చేశారు. బట్ దానికి అతను ఒప్పుకోలేదు. పోలీసులు చేసేదేమీ లేక గోల్డెన్ టెంపుల్లో బాంబ్స్ వేయడం మొదలుపెట్టారు. ఫైనల్గా జూన్ 7వ తారీఖు నాటికి, అంటే 2 రోజుల్లో మొత్తం గోల్డెన్ టెంపుల్ ఆర్మీ చేతిలోకి వచ్చింది. జూన్ 10వ రోజున ఆపరేషన్ ఎండ్ అయింది. ఈ ఆపరేషన్లో 83 మంది సైనికులు చనిపోయారు. ఈ ఆపరేషన్ చేయించింది ఇందిరాగాంధీ. సో ఆమె మీద రివెంజ్ తీసుకోవడానికి సిక్కు మతానికి చెందిన ఇద్దరు బాడీగార్డ్స్ 1984 అక్టోబర్ 31న షూట్ చేసి చంపేశారు.